తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. కాసేపట్లో హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కమర్షియల్ సిలిండర్ల ధర 48% పెంచడంపై కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలపనున్నారు. పెరిగిన సిలిండర్ ధరతో హోటల్స్ నిర్వహణ భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ రేట్ల పెరుగుదలకు అనుగుణంగా రేట్స్ పెంచక తప్పదని హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. అంతిమంగా కస్టమర్లపైనే ఈ భారం పడుతుందని అంటున్నారు. హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి సికింద్రాబాద్ నుంచి మా ప్రతినిధి విక్రమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విక్రమ్, చెప్పండి, హోటల్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కవిత, మరి కాసేపట్లోనే హోటల్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. గ్యాస్ సిలిండర్ ధర, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 48% పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ వంట రేట్లకు సంబంధించి ఏ విధంగా రేట్లు పెంచాలి, బ్యాంకెట్ హాల్స్ కు సంబంధించి ఏ విధంగా రేట్లు పెంచాలి, ఫంక్షన్స్ కు సంబంధించి ప్లేట్ ధరకు సంబంధించి వెజిటేరియన్ కి ఏ విధంగా పెంచాలి, నాన్ వెజిటేరియన్ కి ఏ విధంగా పెంచాలి, ఇలాంటి కీలకమైన అంశాలపై ఈ రోజు సమావేశం నిర్వహించబోతున్నారు. సమావేశం అనంతరం ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు ప్లాన్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సడన్ గా హోటల్స్ పై ఇంత భారం మోపడం, కమర్షియల్ సిలిండర్లను పెంచడం సామాన్యులపై భారం పడుతుంది. హోటల్స్ అంటేనే సామాన్యులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకేసారి 48% గ్యాస్ సిలిండర్లు పెంచడం ఏంటి అని చెప్పి కూడా వీరంతా ప్రశ్నిస్తున్నారు. దీనికి ఆల్టర్నేట్ గా ఏం చేస్తే ముందుకు వెళ్ళాలి అన్న దానిపై కూడా ఈ రోజు హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశంలో చర్చించబోతున్నారు. మరి కాసేపట్లోనే సికింద్రాబాద్ లోని హోటల్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. సమావేశానికి సంబంధించి నిరసన కార్యక్రమానికి సంబంధించి కూడా కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కవిత. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.